అందరికీ నమస్కారం అండి. ఈరోజు మళ్ళీ ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాను. అంశం ఏంటంటే అసలు క్రైస్తవాన్ని విమర్శించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారనమాట, ఎందుకు విమర్శిస్తున్నాను అసలు క్రైస్తవాన్ని? సో నేనేమనుకున్నానంటే సరే, నాకేమి మత పిచ్చి ఏం లేదు, లేకపోతే క్రైస్తవం అంటే నాకేమి ప్రత్యేకమైన ద్వేషం ఏం లేదు. సో కాబట్టి నేను క్రైస్తవాన్ని ఎందుకు విమర్శిస్తాను, అసలు క్రైస్తవాన్ని విమర్శించాల్సిన అవసరం ఏముంది అన్న అంశాన్ని అందరికి వివరించడం తగినది అని చెప్పి దాని గురించి ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దామని చెప్పి ఈ రోజున ఈ పని చేస్తున్నాను. సో కొన్ని కారణాలు ఉన్నాయి, ఒక్కొక్క కారణం మీకు చెప్తాను. అన్నిటికంటే ముందు స్థూలంగా ఒక్కొక్క అంశం చెప్తాను మీకు. అది చెప్తే మీకు దాదాపుగా క్రైస్తవాన్ని విమర్శించాల్సిన అవసరం ఏంటనేది మీకు అర్థమైపోతుంది. సుమారు 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవం ఐరోపాలో ప్రారంభమైంది. దాని తర్వాత